మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తుందని, మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఆ విషయం మనకెలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవ్వరికీ ఉండటం లేదు. యోగులకు, సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారో సులభంగా తెలిసిపోతుంది. కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు ఆ జ్ఞానశక్తి ఉండదు. కానీ అమ్మవారు అనగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు. అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు, భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తిరిగి పోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి. ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన కానీ, గంధం వాసన కానీ, పూల వాసనలు కానీ ఇలా ఏ విధమైన వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది. ఊర్లు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతారా, అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావటం ప్రారంభమయ్యాయనుకోండి, అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలేమీ చేయకపోయినా, అగరవత్తులు వెలిగించకపోయినా, మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు రావాలి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత. మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం
కోయిల కానీ ఉడత కానీ వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు, అరవవు కూడా. కానీ కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరకే ఇలా కోయిలలు వస్తాయి. అంటే ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే కొంతమంది ఇళ్ళ దగ్గరకు ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచకిచమని శబ్దం చేస్తుంది. ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికే అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ లేదా కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగటం. మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని, మీ దీపారాధనను స్వీకరించారని అర్థం. అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే. అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగటం లేదా ఫోటో కింద పడిపోవటం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతమే. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగటం లేదా పక్కకు వరగటం లేదా కింద పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా కింద పడినా పక్కకు ఒరిగినా వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగరు, కొందరి ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. మరొక సూచన ఏమిటంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి వేవులాగా తగిలి వెళ్ళిపోతుంది. ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి. ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనసును శుద్ధిగా ఉంచుకోండి. అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చెయ్యండి. అమ్మవారే మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఇలాంటి 4 ఇళ్లకు లక్ష్మీదేవి అస్సలు రాదు. వీరు ఎప్పుడూ పేదరికం అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణమేమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గించినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళుతుంది. అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తను శ్రీ మహావిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు.
కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలవదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా? ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు, ఇది చెయ్యండి అది చెయ్యండి అని. కానీ అవేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య, చెల్లి, అమ్మ, నానమ్మ వీళ్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది. అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది. వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు. కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు. చీపురు శనిదేవుడి ఆయుధం. అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు, దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. మన శాస్త్రాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. చీపురుకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు. అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకు ఇవ్వాల్సిందే, లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్ళతో తొక్కకండి. తొక్కితే లక్ష్మి మీ ఇంటికి రాదు. ఇక మూడవ విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఇక నాలుగవ అంశం చూద్దాం. కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే, ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే. ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధబాలుమని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు. తలుపులు ధబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి. ఎవరైతే ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇదే కాదు, అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం. ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది. ఇక లక్ష్మి ఎప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒక్కసారి ఉప్పు నీటితో ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేమిటంటే, ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం కూడా సంపదే. ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే. ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్రదేవత ఇంటికి వస్తుంది. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు.
అత్యాసపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు. కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు. మానవులపై, మూగజీవులపై హింసకు పాల్పడేవారికి లక్ష్మి దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించటము, వారిని కించపరచడం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పనులు చేసే వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలువదు అనే విషయాన్ని ఇంద్రుడికి లక్ష్మీదేవి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.